సంక్రాంతి పండుగలోపు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అర్హత కలిగిన పేదలకు పంపిణీ చేయకపోతే కబ్జా చేస్తామని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయకపోవటాన్ని నిరసిస్తూ 2 పడక గదుల ఇళ్ల ముందు నేలపై కూర్చొని ధర్నా చేశారు. అనంతరం అక్కడ నుంచి ర్యాలీగా వచ్చి నర్సాపూర్ ప్రధాన చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. హైదరాబాద్ ప్రధాన రహదారి కావడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి ఇళ్లను కబ్జా చేసి పేదలకు పంపిణీ చేస్తామని సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. 2 బ్లాక్లు 500 ఇండ్లు, ఫస్ట్ 252 హౌసెస్ ఒక బ్లాక్ లో, 248 ఒక బ్లాక్ లో. అందులో ఏంటంటే ఈ 252 ఏదైతే హౌసెస్ ఉన్నాయో ఆ బ్లాక్ లో ఆల్మోస్ట్ అన్ని ఇండ్లు కంప్లీట్ అయిపోయి పెయింటింగ్ కూడా వేసిండ్రు, వాటర్ కనెక్షన్ ఇచ్చిండ్రు, ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. ఒక ట్రాన్స్ఫార్మర్ పెడితే అవి తీసుకోవడానికి పేదలకు పంచడానికి రెడీగా ఉన్నాయి. గతంలో అడిగిన మేము లిస్ట్ కూడా ఇచ్చినాం, అది ఇవ్వట్లేదు. అక్కడ పక్కన ఉన్నటువంటి వాటికి అమౌంట్ రిలీజ్ చేయాలి, అది కూడా రిలీజ్ చేయట్లేదు. దాని కూడా 12,52,00,000 ఉన్నాయి. దానినే రిలీజ్ చేసి అవి కంప్లీట్ చేయాలంటే దాన్ని అసలు పట్టించుకున్నట్లేదు. అవి ఎట్లయిపోతుందంటే అది వేరే దుర్మార్గాలకు అడ్డగా మారిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఆవేదనతో బాధతో కేసీఆర్ గారేమో పేదవారికి ఇండ్లు పంపిణీ చేయాలన్న ఆలోచనతో నిర్మించినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లని వెంటనే రిలీజ్ చేయాలని, వాళ్ళకి ఇప్పించాలని చెప్పేసి ఆలోచనతో రాస్తారోకో ర్యాలీ కూడా తీయడం జరిగింది.